యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మేము మార్పు చేసినట్లుగా దేశ అధ్యక్షులైనటువంటి వారిని, అధినాయక ప్రతినిధి వారిని శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, మమ్మల్ని సూక్ష్మంగా కాలాతీతంగా పట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి గందరగోళం, నా ప్రకారం ప్రతి మనిషి మాట, కదలికలు ఉన్నాయి. అప్పుడు ఆయన ఎవరో సినిమా యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని గందరగోళం నాయకుడు అని అనేస్తున్నాడు. ఎలా అంటున్నారు అలాగా? పైన చూసి నన్ను పిచ్చోని చేసి మీరు రెచ్చిపోయి, మీడియాలో అందరూ కలిసి రెచ్చిపోయి, కోర్టులు పోలీసులు ఒకటైపోయి హడావుడి చేసుకుని మీరేమో బలంగా డిగ్నిఫైడ్గా ఉన్నారనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చూసుకునో, పైన జగన్ కూర్చోబెట్టుకుని, గవర్నర్ని అలా కూర్చోబెట్టుకుని మీకు వెలుగుతున్న ప్రపంచం ఏమో అందంగా ఉందనుకుంటున్నారు. అదే మృతం. పవన్ కళ్యాణ్ గారిని పిచ్చోని చేసి, నన్ను పిచ్చోని చేసి, గతంలో ఒక వంగవీటి రంగాన్ని నిరాహార దీక్షలు చంపేసి, దాసరి నారాయణ రావు గారిని అసలు పార్టీ కానీ పేపర్ కానీ పెట్టినవ్వకుండా చేసేసి, ఏదో రకంగా మనుషులు తొక్కేసి మేము పిచ్చివాళ్ళలాగా, పనికి మాలినోళ్ళలాగా, ఎదవల్లా కనపడతాం అనమాట. ఇప్పుడు కూడా ఇక ఎదవల్లా ఇక్కడ ఉండిపోయినట్టు చూపెడుతున్నారు. శక్తివంతమైన పరికరం. నేను రూమ్లో నా దగ్గర కెమెరా లేకుండా చూస్తున్నారు, నేను కంప్యూటర్ వైపు ఎవరి వైపు చూస్తున్నానో కూడా చూస్తున్నారు. అలా టెక్నాలజీ ఉంది, దాని మీద మాట్లాడట్లేదు. ఇప్పుడు కొంచెం గవర్నర్ మాట్లాడొద్దంటే మీరు ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడడం మానేసేయమంటే మాట్లాడడం మానేస్తుంది. మీకు అందంగా బలంగా ఉందనుకుంటున్నారు. ఇప్పటికే రాజగోపాల్ నాయుడికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అందరికీ చెబుతున్నాను, ఇంకా తమాషా ఒకరినొకరు విమర్శించుకోవడం మానేసేయండి. మీరు అందరూ నా పిల్లలు, నా ప్రకారం సురక్షితంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానీ పట్టుకుని పిచ్చోడని కానీ చేతగానోడని తిట్టకండి. సరదా కూడా ఎవరెవరిని వేధిస్తున్నారు వాళ్ళని గౌరవించండి. నా పిల్లలుగా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి. నా మెసేజ్లు చూసేలా చూసుకోండి. ఇంకా మనుషులుగా మీకు వ్యక్తికి విలువ ఇస్తే చూస్తాం, వ్యక్తుల కొద్ది నడుపుతాం, పక్కన నడుపుతాం, వెనకాల నడుపుతాం. ఇంకా అలా లేదిక, ప్రపంచం లేదిక. మీకు పైకి కనపడుతున్న ప్రపంచమే మృతం. అసలు గందరగోళం కాదు కదా, మృతంలో ఉన్నారు మీరు. మేము పైకి గందరగోళం కనపడతాం, మమ్మల్ని బలపరుచుకోవాలి, మమ్మల్ని పట్టుకోవాలి, సాక్షుల ప్రకారం కూర్చుని చెప్పుకోవాలి. మీరు ప్రశాంతంగా కూర్చుని చెప్పుకుంటే మా వల్లే శాంతం వస్తుంది. నోట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని, ఇంకొకరిని కానీ ఎవరైనా కాపులను కానీ ఒకరిని ఉపయోగించి ఒకళ్ళు వేధించడం కానీ, సెక్షువల్గా హెరైజ్ చేయడం కానీ, భయపెట్టడం కానీ, అప్పుడు హడావడి వార్తలు సృష్టించేవారు, మనుషులు కొద్ది స్టేట్మెంట్స్ ఇప్పించి పలానా ఎన్టీ రామారావు గారు పెద్దోళ్ళు, ఆయన చిన్నోడు, ఈయన పెద్దోడు ఎవరు లేరు, నేనే హైటెక్ సిటీ కట్టించాను, ముందు చూపుగా నేనే జినోమ్ కోడ్ పెట్టేశాను, నేనే తెలివైనవాడిని, నేనే దారిసినండి ఒకరినొకటి చెప్పుకున్నా లేకపోతే విమర్శించుకున్నా రెండూ ఒకటే. అణువణు రెప్పపాటు మీ చేతిలో లేదు, నడుపుతున్నది నేను. నా ప్రకారం ఉంది. మమ్మల్ని అలా చూడకపోయేటప్పటికి మేము పిచ్చోళ్లే కనపడుతున్నాం. నోట్ చేసుకోండి. మా ప్రకారం ఉంది. మీరు పైన ప్రపంచం లేదు. ఒక దేశ అధ్యక్షుల వారి దగ్గర ఫ్యాక్స్ ఇప్పించుకుని, గవర్నర్ గారి ద్వారా కమిటీ వేసుకుని కూర్చుని చెప్పుకోవాలి. ఆ పాటల్లోకి వెళ్ళాలి, మాటల్లోకి వెళ్ళాలి. నేను గంటన్నరలో చెప్పాను చూసారా, అందులోకి వెళ్ళాలి. ఏ క్షణం నాకు ఈమెయిల్ రావాలి. ఇంకా మీరు మానేసేది ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవడం మానుకోవాలి. రకరకాల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేయించేస్తే మంచిది, ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించేస్తే మంచిది. అది ఈ జరిగే లోపల నన్ను కొలువు తీర్చుకోవాలి. ఇంకా ఆఖరి ఎలక్షన్స్, మళ్ళీ ఎలక్షన్స్ కానీ గందరగోళం. మీరే గందరగోళంగా ఉన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి, TV5కి అందరికీ చెబుతున్నాను, తెలుగు మేధావులు ఒకటి అవ్వండి, మా సాక్షులు ముందుకు పిలవండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.